నాడు నేడు మరమ్మతుల నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలున్నాయని భీమునిపట్నం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ మండిపడ్డారు. 3 రోజుల క్రితం అర్చకులపాలెం పాఠశాలలో మరమ్మతులు చేసిన తరగతి గదిలో స్లాబ్ పెచ్చుడోడి 3 విద్యార్థులు గాయాలయ్యాయని తెలిపారు. గాయపడ్డ పిల్లలను పరామర్శించిన సందీప్ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థులు గాయాలై 3 రోజులైనా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పరామర్శించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. చూసారా ఎప్పుడన్నా ఏదన్నా అయితే ఇదైనా భయపడతాం. దాని నుంచి పోవాలంటే మీరు అటు సిటీకి తీసుకురాకపోతే మాస్టర్ జగదీష్ మాస్టర్ గారు మీకు సహాయం చేస్తారు. సో మా వంతుగా మేము తప్పకుండా మా సైడ్ నుంచి పాపకు రేపు పొద్దున సహకరిస్తాం. మీరు తీసుకొస్తే పెద్ద డాక్టర్ ద్వారా మాట్లాడదు కానీ అక్కడ మాట్లాడి ఏమీ లేదు అని నిర్ధారించుకున్నాక మీరు అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాను. కానీ ఒకటేంటంటే ఈరోజు ఇలా జరగకుండా ఉండాల్సింది. జరిగిన దానికి ఏంటంటే ఇప్పుడు టీచర్లు సస్పెండ్ చేశారని చెప్పి అంటున్నారు. పాపకు జరిగిందమ్మా, దాన్ని తిరిగి మేము తీసుకురాలేం. కానీ ఇంకొక పాపకి, ఇంకొక ఆడపిల్లకి కానీ, ఇంకొక చిన్నపిల్లలకు కానీ జరగకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం ఈసారి తప్పకుండా. అది ఇంకొకటి మీకు సమస్యలు తెలుసుకోవడానికి ఓట్లాడడానిక మరి సమస్యలు తెలుసుకోవడానికి అది రావాల్సింది. వాళ్ళు సమస్యలు తెలుసుకోవడానికి రావట్లా, ఓట్లాడడానికి మాత్రం గడప గడప తిరుగుతున్నాడు ఆయన. ఆ పాపకి 22 కుట్లు పడినాయంటే నిజంగా చిన్నపిల్లకి. ఈరోజు ఆ పాప రేపు మన ఇంట్లో పాప అయినా అవ్వచ్చు, అవ్వకూడదని కోరుకుందాం. కానీ ఎవరికైనా జరగచ్చు కదా. 18 మంది పిల్లలు అంటే స్కూల్లో 11 లక్షల 13 లక్షలు శాంక్షన్ అయిందంట. 13 లక్షలతో ఆ పని చేసేది. ఆ కొట్టిన దాంట్లో ఎక్కడొక్కడ గెలిచాడు అవంతి శ్రీనివాసరావు గారు. వాళ్ళ ఇంట్లో ఇలా కట్టించుకుంటాడమ్మా, వాళ్ళ ఇంట్లో ఇలా కట్టించుకుంటాడు. అడగండి ఒకసారి, ఎందుకంటే వాళ్ళదైనా ప్రాణమే మనదైనా ప్రాణమే. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆ బిడ్డకి భగవంతుడు దీవెనల వల్లే అలా బతికుండగలిగి 9 మాసాలు మోసినటువంటి ఆ కన్న తల్లిని చూస్తుంటేనే మాకు ఏడుపు వస్తుంది, మాదేస్తుంది. ఇవాళ ఆడపిల్లలు అంటేనే లేక చనిపోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలో కూడా. అలాంటి ఆడబిడ్డకి ఆ రకంగా జరిగినటువంటి పరిస్థితుల్లో ఇదే కనుక ఆ నాయకుల తాలూకా బిడ్డలైతే ఊరుకుంటారని నేను అడుగుతున్నాను.